అవసరమా? గుడివాడ అమర్నాథ్ రాఖీ పండుగ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి గురించి గుడివాడ అమర్నాథ్ ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రక్షాబంధన్ సోదరీ సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. ఈ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, వైఎస్ ఫ్యామిలీలో విభేదాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అసలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరు నిప్పు ఉప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు, ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అనకాపల్లి జిల్లా అనాథ ఆశ్రమంలో జరిగిన ఘటనపై మీడియా మీట్ నిర్వహించిన మాజీ మంత్రి ఆ విషయాలన్నీ మాట్లాడి సైలెంట్ అయ్యుంటే సరిపోయేది. అనవసరంగా రాఖీ పండుగ గురించి, వైఎస్ షర్మిలారెడ్డి గురించి మాట్లాడి ఇరుక్కుపోయారు. షర్మిలపై గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాఖీ కట్టడానికి చెల్లి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. జగన్ అన్నయ్య కావాలనుకుంటే షర్మిల వస్తారు. నాకు తెలిసి అయితే అన్నయ్య దగ్గరికి చెల్లి వెళ్ళాలి, రావాలనే నేను కూడా కోరుకుంటున్నా. మరి ఏ అన్నయ్య దగ్గరికి వెళ్ళి షర్మిల రాఖీ కడుతుందో చూడాలి అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సింపుల్గా అన్నయ్య కావాలంటే చెల్లి వస్తుందనే ఒక్క మాటతో వదిలేసి ఉంటే సరిపోయేది, కానీ ఏ అన్నయ్య దగ్గరికి వెళ్తుందో చూడాలి అనే మాట అనడంతో వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. అసలు ఎవరు స్వామి మీరంతా? జగన్మోహన్ రెడ్డిని బలిపశువం చేయడానికే మీలాంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా మూకుమ్మడిగా ఒప్పందం చేసుకున్నట్టు ఉంది. ఇప్పటికే షర్మిల, జగన్ మధ్య ఉన్న విభేదాల గురించి తెలిసిందే. ఈ విభేదాలను తారాస్థాయికి చేర్చింది మీరే. షర్మిల కట్టుకున్న పసుపు రంగు చీర గురించి, జాకెట్ గురించి ప్రస్తావన చేయమని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి సూచించారా? మీరు ఇలా సమాజం సిగ్గుపడే మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్ తీయడం అనేది పనిగా పెట్టుకున్నట్టు ఉంది. ఈ టాపిక్ ఎవరు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని? రాఖీ కడతారా లేదా అన్నది ఆమె ఇష్టం. ఆమె వెళ్ళాలనుకుంటే జగన్ దగ్గరికి వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంది? మీ చెల్లెలు, అక్కలు ఉంటే వారిని మీ ఇంటికి పిలిపించుకొని రాఖీలు కట్టించుకోండి, కేకులు తినిపించుకోండి, సెలబ్రేషన్స్ జరిపించుకోండి. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ పట్ల మీరు ఇలా వ్యవహరించడం సరైంది కాదని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.